న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. శివారు కనకాలపేట గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి యువ నాయకులు నిమ్మకాయల శ్రీనివాస్ తండ్రి గంగారావు ఇటీవలే మృతి చెందిన విషయం తెలుసుకున్న ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు బుధవారం కనకాలపేట శ్రీనివాస్ స్వగృహం చేరుకొని పరామర్శించి ఓదార్చారు. శివారు కనకాలపేట గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి యువ నాయకులు నిమ్మకాయల శ్రీనివాస్ తండ్రి గంగారావు ఇటీవలే మృతి చెందిన విషయం తెలుసుకున్న ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు బుధవారం కనకాలపేట శ్రీనివాస్ స్వగృహం చేరుకొని పరామర్శించి ఓదార్చారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో మినీ జీవియస్ కళ్యాణ మండపంలో ఫ్రాన్స్ వారి అలియన్స్ ఫ్రాన్సిస్ సంస్థ ఆధ్వర్యంలో సాధనాల బాబు పర్యవేక్షణలో యానంలో ఫ్రెంచ్ పౌరసత్వం మీద అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. యానంలో ఫ్రెంచ్ భాషను నేర్చుకునే కుతూహలం ఉన్న వారికి తర్ఫీదు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ నల్లం సతీష్, డైరెక్టర్ లారెన్స్ జాలియాస్, చింతా వెంకట్, యానం ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో మినీ జీవియస్ కళ్యాణ మండపంలో ఫ్రాన్స్ వారి అలియన్స్ ఫ్రాన్సిస్ సంస్థ ఆధ్వర్యంలో సాధనాల బాబు పర్యవేక్షణలో యానంలో ఫ్రెంచ్ పౌరసత్వం మీద అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. యానంలో ఫ్రెంచ్ భాషను నేర్చుకునే కుతూహలం ఉన్న వారికి తర్ఫీదు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ నల్లం సతీష్, డైరెక్టర్ లారెన్స్ జాలియాస్, చింతా వెంకట్, యానం ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఫ్రెంచ్కి ఆయనకి ఉన్న రిలేషను, అదేవిధంగా వాళ్ళ ఫాదర్ మదర్ టైం నుంచి ఫ్రెంచ్కి వాళ్ళతో ఎలాగ సంబంధాలు మెయింటైన్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మొట్టమొదటిగా బుల్లోజు బసవలింగం గారు తలం ఇచ్చినప్పుడు ఫ్రెంచ్ అలయన్స్ సంస్థ ద్వారా ఫ్రెంచ్ స్కూల్ స్టార్ట్ చేయడానికి కృషి చేశారు. కానీ కొన్ని యానంలో అయినా సరే కోఆపరేషన్ నేర్చుకునే వాళ్ళు రాకపోవడం వల్ల వెనకబడిపోయింది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ప్రెసిడెంట్గా మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తారు కాబట్టి అదే ఉత్సాహంతో చేస్తాం కాబట్టి మనందరి సహకారంతో ఫ్రెంచ్ నేర్చుకుంటే దానివల్ల లాభాలు ఏంటి చక్కగా చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు ఆయన తెలియజేస్తున్నాను. Monsieur le chef d'îlot, dire président chevalier, président passé futur chevalier, médecin et ami, monsieur dear friends, thank you very much for your warm welcome. My Telugu and my Tamil are not that good. Nevertheless, I understood a bit of what my dear president said when he said job opportunities, online classes, and French in schools. ఇప్పుడు యాక్చువల్గా మన షవైరియర్ లెజెండ్ అవార్డు అయినటువంటి డాక్టర్ నల్లం గారు కూడా ఇక్కడ టీచర్స్ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఫ్రెంచ్ నేర్చుకోవడం వల్ల ఉపయోగాల గురించి మన డాక్టర్ నల్లం గారు ఆల్రెడీ మీకు అందరికీ కూడా చెప్పి ఉన్నారు. So I won't repeat what was said. I just want to tell you why actually we have this initiative. Because how come? Why now? ఇప్పుడు ఆయన చెప్పినే మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఫ్రెంచ్ స్కూల్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనే దాని గురించి మీరు ఆలోచించుకోండి. It started like a year ago such because I attended actually a conference by Dr. Nala, and he was speaking dearly of Yanam. We say Yanam. He was speaking dearly and he wanted to right the wrongs about the Yanam history. Yes, Dr. Nalam, he was delivering the conference about Yanam in Pondicherry. And then I thought, okay, I know Yanam, but personally I want to know more. And those two... 9:30 నుంచి 12:30 వరకు మన రీజెన్సీ హోటల్లో కౌన్సిలర్ ఆఫీస్ అని మన ఫ్రెంచ్ నేషనల్స్ సంబంధించిన పాస్పోర్ట్ పని కానీ సర్టిఫికేట్ అవి అలాంటి వాటికి ఆల్రెడీ ఇంటర్వ్యూ తీసుకుని నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళకి ఆయన చేస్తానని, అదేవిధంగా రేపు పొద్దున్న రీజనల్ అడ్మినిస్ట్రేటర్ గారిని కూడా కలుస్తున్నారు కాబట్టి ఆ రీజనల్ అడ్మినిస్ట్రేటర్ గారు కూడా ఎంతవరకు కోఆపరేషన్ ఇవ్వాలో అంతవరకు అని రిక్వెస్ట్ చేసి మన ఫంక్షన్కి వచ్చినందుకు ఆయనకి కూడా మనం ఒకసారి
now I request the Alliance Francaise director to deliver a few words regarding the ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా పాస్పోర్ట్లో అంటే ఎనీథింగ్ రిలేటెడ్ విత్ సివిల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు వచ్చి మీట్ చేసాను. ఈ ప్లస్ ఈ ప్రాజెక్ట్ వచ్చి గివింగ్ ఫుల్ సపోర్ట్. ఎందుకంటే మీకు తెలుసు కదా అలయన్స్ వచ్చి ఇండో ఫ్రెండ్స్ కొలాబరేషన్లో రన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చి గివింగ్ ఫుల్ సపోర్ట్ స్టార్ట్ ఆన్లైన్ క్లాసెస్. మీరు కొంచెం అందరూ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. రిక్వెస్ట్ అడ్మినిస్ట్రేటర్ టు సపోర్ట్ స్టార్టింగ్ దిస్ ఇనిషియేటివ్. Very important because online classes during the COVID time లో మీకు తెలుస్తుంది అంతా ఆన్లైన్లో జరిగింది. జ్ఞానంలో మంచి డిమాండ్ ఉందంటే ఎవరైనా మీ పాపులేషన్లో ఎవరైనా క్లాస్కి వెళ్ళం మీరు రెడీ టు సపోర్ట్. మీరు ఎవరైనా ఒక 40-50 ఫ్రెండ్స్ సిటిజన్స్ ఉన్నారు ఇక్కడ, మీరు కూడా ఏదైనా క్లాస్ తీయాలనుకున్నారంటే కూడా మేము వచ్చి మీరు సపోర్ట్ చేస్తాం. అలయన్స్ వచ్చి ఆ మోడల్ ఎలా చేయాలి మేము నేర్పిస్తాం. అలా లేదంటే ఆన్లైనే బెస్ట్ ఆప్షన్. సో constant lesson we already got permission and MSc also wants to start. So we'll seriously want to take this initiative forward. Thank you. Start with thank you, sir. There are only 6 or 7 heritage keeping the legacy of Francis and Jnana. Only 3 are left. Venkateshwara College was not at that time that was. And then now Angla administration is there. That's really maintained. The next thing is Roman Catholic Church. It is also maintained. But the botanical garden is కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో బుధవారం చేపట్టిన బంద్లో మండలం నలుమూలల నుండి దళిత సంఘాలు, నాయకులు, మాల మహానాడు నాయకులు పార్టీలకు అతీతంగా తరలివచ్చి బంద్ విజయవంతం చేశారు. మాల జాతిని వర్గీకరిస్తే సహించేది లేదని నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చొల్లంగి నుండి ఇంజరం వరకు వ్యాపార, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించడంతో సంపూర్ణంగా బంద్ జరిగింది. తాళ్లరేవు మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పోలేకుర్రు సైఫాన్ కాలు వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్, నాయకులు కమిడి ఈశ్వరిబాయి, రేవు మల్లేశ్వరి, కాశీ లక్ష్మణస్వామి, దళిత సంఘాలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బంద్కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో బుధవారం చేపట్టిన బంద్లో మండలం నలుమూలల నుండి దళిత సంఘాలు, నాయకులు, మాల మహానాడు నాయకులు పార్టీలకు అతీతంగా తరలివచ్చి బంద్ విజయవంతం చేశారు. మాల జాతిని వర్గీకరిస్తే సహించేది లేదని నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చొల్లంగి నుండి ఇంజరం వరకు వ్యాపార, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించడంతో సంపూర్ణంగా బంద్ జరిగింది. తాళ్లరేవు మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పోలేకుర్రు సైఫాన్ కాలు వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్, నాయకులు కమిడి ఈశ్వరిబాయి, రేవు మల్లేశ్వరి, కాశీ లక్ష్మణస్వామి, దళిత సంఘాలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బంద్కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దాన్ని ఖండిస్తూ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మూలవాసులు, ముఖ్యంగా మహర్లు, మాలలు, ఇతర సామాజిక వర్గాలు, అన్ని వర్గాలు కూడా ఎస్సీలో ఉన్నటువంటి ఆ ఎక్కువ మెజారిటీ పీపుల్ ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ వేళ బంద్ను పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా వేళ తాళ్లరేవు మండలంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు ఐకమత్యంగా, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా ఐకమత్యంగా ఈ రోజున ముక్త కంఠంతో తాళ్లరేవు మండలాన్ని దిగ్బంధించడంతో పాటు ఆ బంద్ను సంపూర్ణం చేయడంలో విజయవంతమయ్యాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొలు తెరవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడం మానేయండి, మీరు మమ్మల్ని విభజించడం మానండి. మేము ఉన్నటువంటి ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుకున్నటువంటి వాళ్ళు, ఈ
దేశానికి అది నిజమైనటువంటి వారసులం కాబట్టి మమ్మల్ని విభజించాలని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అణగదొక్కాలని ప్రయత్నం కుటిల ప్రయత్నాన్ని ఇప్పటికైనా ఉపసంహరించుకోండి. గతంలో వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబును గద్దె దించి ఈ రాష్ట్రంలో మాలాల బుద్ధి చెప్పారు. మరలా ఇప్పుడు 20 సంవత్సరాల తరువాత మరలా కుట్రపూరితంగా మరి ఇది సుప్రీంకోర్టులో మరి దీన్ని తీర్పుగా చూపిస్తా ఉన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని సుప్రీంకోర్టు ఈరోజు మరలా రాష్ట్రాలు విభజన చేసుకోవచ్చని కుటిలమైనటువంటి నీతి చెబుతోంది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మరలా మా పెద్దలందరూ కూడా మరలా సుప్రీంకోర్టులో వెళ్తారు, దీన్ని సవాల్ చేస్తారు. విజయం వరిస్తుంది. ఎవరు కూడా ఎస్సీల విభజన చేయలేరు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకమని మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం ప్రకారం కోర్టులైనా పార్లమెంట్లైనా అసెంబ్లీలైనా నడవాలి. రాజ్యాంగాన్ని పూనీ చేసి మీరు తీర్పులు ఇస్తే తలవంచడానికి మేము అజ్ఞానులు కాదు. ఈ మాల జాలంతా జ్ఞానులం, తిప్పి కొడతాం. మా జోలికి వస్తే మీ పీఠాలు కదిలిపోతే జాగ్రత్త మనవాదులారా. మేమేమి తెంగర వాళ్ళం కాదు, సైలెంట్గా ఉన్నామని చెప్పేసి అజ్ఞానులుగా భావిస్తున్నారేమో. మా శక్తి ఒక్కసారి చూపించాం, మరలా మా జోలికి వస్తే ఇంకొకసారి చూపిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రావులపాలెం శ్రీ సత్యసాయి విద్యా సంస్థల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా వికాస సారథ్యంలో పాల్గొన్న హెచ్సిఎల్, టెక్ మహేంద్ర, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం సత్యసాయి కళాశాల ఆవరణలో యువ నాయకులు బండారు సంజీవ్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన వికాస గ్లాసరీ సాఫ్టెక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలుగా కష్టపడి చదివిన యువకులకు సరైన ఉద్యోగాలు లేక ఎంతో మంది నిరుద్యోగులుగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడిపోయాయని అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగోపాధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 40 కంపెనీల నుండి 2000 పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రావులపాలెం శ్రీ సత్యసాయి విద్యా సంస్థల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా వికాస సారథ్యంలో పాల్గొన్న హెచ్సిఎల్, టెక్ మహేంద్ర, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం సత్యసాయి కళాశాల ఆవరణలో యువ నాయకులు బండారు సంజీవ్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన వికాస గ్లాసరీ సాఫ్టెక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలుగా కష్టపడి చదివిన యువకులకు సరైన ఉద్యోగాలు లేక ఎంతో మంది నిరుద్యోగులుగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడిపోయాయని, అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగోపాధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 40 కంపెనీల నుండి 2000 పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమ సంజీవ్ తన పుట్టినరోజు రోజున ఇక్కడ ప్రారంభించినందుకు సంజీవ్ను కూడా అభినందిస్తూ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మళ్ళాంటి గ్రామీణ ప్రాంత పిల్లలకు ఎంతో తోడ్పాటు ఇవ్వాలి, మనం ఆ తోడ్పాటు అందిద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరినీ ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్న హెచ్ఆర్స్కి వారందరూ కూడా అభినందన. చెన్నై నుంచి వచ్చి అందరికి మాట్లాడారు. వారు చెన్నై నుంచి చాలా సుదూర ప్రాంతాల నుంచి ఫ్లైట్కి మార్నింగ్ కూడా
వీళ్ళకి ఫుడ్ అకామిడేషన్ డిగ్రీ చేసిన వాళ్ళకి అయితే ఫుడ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చి స్టార్టింగ్ 14,500 ఇస్తారు సార్. అన్ని కూడా మిగిలిన అకామిడేషన్ ఎవ్రీథింగ్ అంతా కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సార్. తర్వాత అమ్మాయిలు సెపరేట్ హాస్టల్ ఉంటుంది, అబ్బాయిలు సెపరేట్ హాస్టల్ ఉంటుంది సార్. అంతా కూడా అక్కడ మన సూపర్వైజర్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ వీళ్ళందరినీ కూడా మేనేజ్ వీళ్ళంతా కూడా చెక్ చేసుకుంటారు. వాళ్ళు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే దగ్గర కూడా మేము చూసుకుంటాం సార్. థ్యాంక్ యూ. సునీత కంచెల శ్రావణి శ్రావణి చప్పట్లతో మీ ఆనందం తెలియజేయాలని కోరుతున్నాం. కీర్తి ప్రియ కీర్తి ప్రియ ఆఫర్ తీసుకున్న వాళ్ళు ఇక్కడే ఉండండి దయచేసి. మౌనిక సో 18,000 శాలరీ అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు సార్. శ్రీ సిటీ తిరుపతి దగ్గర. Adreti Sunita, I am from Narsipudi, Konaseema district. Thank you so much, sir, for conducting this job mela to give jobs, sir. Thank you, sir. TCL company, sir. 14,000, sir. చెన్నై, హైదరాబాదు, బెంగళూరు ఇంకా అనేక ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి వివిధ HR అదేవిధంగా వారి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అవకాశాలు పొందడానికి ఇచ్చిన యువతి యువకులు పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈనాడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈనాడు యువతి యువకులకు ఎంతో అవసరం. నేను శాసనసభ్యుడికి ఎన్నికైన కాడి నుంచి ఈ కొద్ది కాలంలోనే గమనిస్తే చాలా మంది యువత యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు చూడటం జరిగింది. రోజు అనేక మంది నిత్యం ఉద్యోగ ప్రస్తావన మా దగ్గర తీసుకొస్తా ఉన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించు 10 సంవత్సరాలు అవుతాయి, 95-2000 ప్రాంతంలో ఆనాడు విజన్తో ముందు చూపుతోటి 2020 అనే విజన్ తోటి ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి సాఫ్ట్వేర్ రంగాన్ని ఎన్నుకోవడం వల్ల లక్షలాది మంది పిల్లలకు అనుకునే వాళ్ళం ఈ కాలేజీలు వస్తున్నాయి, చదువుకునే రోజుల సంవత్సరానికి లక్షలాది మంది పిల్లలు బయటికి వెళ్తారు, వీళ్ళకి ఎలా ఉద్యోగాలు వస్తాయి. కానీ ఎప్పటి ముప్పటిగా లెక్కలేని విధంగా ఆనాడు ఉద్యోగ అవకాశాలు రావటం, దానివల్ల ఆర్థిక వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ పటిష్టమైంది. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఆనాడు వాళ్ళ కుటుంబాలని నిలబెట్టాయి. మళ్ళా రకమైన ముందు చూపు లేని నాయకుడు ఉండడం వల్ల 5 ఏళ్ల కాలంలో ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయావో దాని ప్రభావం ఈనాడు మన మీద చాలా దారుణంగా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి తరపున ఎన్నికల ముందు చెప్పడం జరిగింది, 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పన చేసే లక్ష్యంగా పెట్టుకుంటావు. అదేవిధంగా మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు, మెగా డిఎస్సి కూడా వేయడం జరిగింది. ఎంత వేసినా ఇంకా చాలా మందికి చాలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా మీ ప్రజాప్రతినిధిగా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా వంతు బాధ్యతని నెరవేర్చాలని నా ప్రయత్నం కూడా అన్ని రకాల నేను చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే వికాస్ మేనేజర్ గారితో కానీ, లేదా స్కిల్ డెవలప్మెంట్ వారితో కానీ, లేదా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ వారితో కానీ వివిధ ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ అవకాశాలు వెతుక్కుని ఉద్యోగాలు కల్పించడం కోసం యువత యువకులకు కూడా వారికి అండదండలు ఇవ్వడానికి నేను కూడా నా కృషి నేను చేస్తూ ఉన్నాను. ఇది ఆరంభం మాత్రమే, ఈరోజు ప్రారంభమే. దీన్ని ఇదిలా కంటిన్యూ చేస్తూ
ఎక్కువ మందికి ఎక్కువ అవకాశాలు, అది 10వ తరగతి వాడవనే లేదా ఐటీఐ వాళ్ళవనే, చిన్న స్థాయిని అవని పెద్ద స్థాయి అవని, ఏ విధంగా మాట్లాడటం జరిగింది. ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఒక ట్రైనింగ్ సెషన్ అవసరమైతే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి కానీ, లేదా ఉద్యోగ అవకాశాలు పొందడానికి కానీ, ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగ ఉపాధికి అవకాశాలు ఎందులో వస్తాయో అటువంటి ట్రైనింగ్లు అందించేలా కూడా ఒక కార్యక్రమం తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దీన్ని ముందుకు తీసుకెళ్తాను. మీ అందరి యొక్క సహాయ సహకారాలతో కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే విధంగా ఈ కంపెనీల వారిని కూడా కోరుతూ ఉన్నాను. అవకాశాలు ఉన్న మట్టికి అందరికీ అందిమ్మని కోరుతూ ఉన్నాను. సాధ్యమైనంత వరకు ఇక్కడ అర్హతను బట్టి, ప్రతిభ వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించేలా కృషి చేయాలని హెచ్ఆర్ మేనేజర్ని వీరు అందరినీ కూడా ఈ ఆర్గనైజేషన్ వికాస్ వారిని అందరూ కూడా రాశ్రీ వారిని కూడా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నా నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సి ఉన్నా మున్ముందు మనం కొత్తపేట నియోజకవర్గం మనం చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే రూరల్ ఏరియాకి వచ్చేటప్పటికి ఇబ్బందులు ఉంటాయి, అర్బన్ ఏరియాలో ఇబ్బందులు ఉండవు. కాలేజీ నుంచి బయటకు వచ్చాక 2-3 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసినా కూడా స్టూడెంట్ మళ్ళీ వేరే రకమైన ఉద్యోగం గ్యాప్ వచ్చేసింది, ఇంతకాలం నువ్వు ఏం చేస్తున్నావు అని మళ్ళీ ఉద్యోగానికి కూడా అనుమతించిన పరిస్థితులు ఉంటాయి. 2-3 ఏళ్ళు ఉద్యోగంలో ముందు ఎంటర్ అయిపోవాలి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. 1 year 2 years ముందు ఎంటర్ అయితే ఒక మెట్టు పడితే ఆటోమేటిక్గా దారి కనపడుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి వేరే వాళ్ళు తీసుకోవడం ఉంటుంది. కానీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ఉద్యోగాలు ఇవ్వాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా కోర్సులు నేర్చుకోవటం లేదా అందులోకి ఎంటర్ అయిపోయి ముందు సంపాదించుకుని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్కి, ఇక్కడ విచ్చేసిన హెచ్ఆర్లకి, వేదికపై ఉన్న నాయకులందరికీ, వేదిక ముందున్న నాయకులకి, యువకులకి, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, సెక్యూరిటీ బృందానికి, వాలంటీర్స్కి, మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత గట్టిగా అందరూ జాబ్స్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా? చాలా సంతోషం. ఎందుకంటే ప్రతిరోజు నాన్నగారికి, నాకు, మరి వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా రోజు మాకు రెజ్యూమ్స్ వస్తాయి. రోజు జాబ్లు ఎవరో ఒకరికి ఇప్పించండి అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. రోజు ఒక 10 మంది అయినా జాబ్లు ఇవ్వమని అడుగుతారు. ఎడారిలో నీళ్లు దొరకడం ఎంత కష్టమో గడిచిన 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలనలో జాబులు దొరకడం కూడా అంతే కష్టం. మరి జాబులు దొరకక మన యువతి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. జగన్ రెడ్డికి సంపద సృష్టించడం చేత కాలేదు. సంపద సృష్టించకపోగా అన్ని ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసేశారు. మాట్లాడితే ఆ బటన్ నొక్కి ఇక్కడ డబ్బులు వేసాం, ఈ బటన్ నొక్కి అక్కడ డబ్బులు వేసామని చెప్పడం తప్ప యువతకి ఎప్పుడైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఎప్పుడైనా పెట్టుబడులు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. మరి ఈ నిరుద్యోగ సమస్య అనేది 2 విధాలుగా చూడొచ్చు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రి అవుతే ఉన్న కంపెనీలు పారిపోతాయి, కొత్త కంపెనీలు రాష్ట్రంలోకి రావు, తద్వారా ఉద్యోగ అవకాశాలు ఉండవు. ఇంకొకటి, ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ మరి ఆ కంపెనీలకు కావలసిన స్కిల్స్ మన యువతలో ఆ స్కిల్ గ్యాప్ ఉండడం. మరి దీన్ని ప్రధానంగా పెట్టుకుని నైపుణ్య గణతకి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మనం ఇదివరకు చూసాం, కులగణన చూసాం, జనగణన చూసాం. కానీ మొట్టమొదటిసారిగా నైపుణ్య గణానికి శ్రీకారం చుట్టి ఉపాధి కల్పించే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అదే లక్ష్యంగా పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే యువత అందరికీ ఆశలుంటాయి, మరి ఏదో పెద్ద కంపెనీలో జాబ్ కొట్టాలని ఉంటాయి. కాకపోతే కొన్ని స్కిల్స్ గ్యాప్ ఉండడం వల్ల చాలామంది మరి నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. మరి మన తల్లిదండ్రులు చూసాం, చిన్నప్పటి నుంచి మంచి స్కూల్లో చదివించాలి, మంచి కాలేజీలో చదివించాలి, మరి అదేవిధంగా
మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పించాలని మన తల్లిదండ్రులు తపన పడుతూ ఉంటారు. కానీ కంపెనీలకి ఈ రోజుకి మరి మంచి మార్కులు, మంచి సర్టిఫికెట్లతో పాటు మరి కంపెనీలు వాటికి ప్రాధాన్యత ఇచ్చి మరి ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. మరి అదేవిధంగా దిస్ ఈస్ ద గోల్డెన్ ఎరా ఫర్ ఇండియా. ప్రతి దేశానికి ఒక సమయం వస్తుంది, ఒక కాలం వస్తుంది, అండ్ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ఇండియా. యాజ్ యూత్ వీ హ్యావ్ టు యూటిలైజ్ ఎవ్రీ ఆపర్చునిటీ, ఎవ్రీ మూమెంట్ ఇన్ దిస్ గోల్డెన్. యువకులు చూస్తూ ఉంటే స్వామి వివేకానంద గారి కొటేషన్ గుర్తొస్తుంది. అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. రైజ్ awake and stop not till your goal is achieved. Take up your life, think of it, dream of it and live on that idea అని స్వామి వివేకానంద గారు చెప్పారు. మరి ఈరోజు ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో మరి అనేక కంపెనీలు, సుమారు 45 కంపెనీలు దాకా పాలిత ప్రాంతమైన యానంలో పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన ఫెర్రీ రోడ్డు వద్ద నిత్యం వందల సంఖ్యలో పరిసర ప్రాంతాల నుండి ప్రజలు వస్తూ ఉంటారు. కానీ ఈ ప్రదేశంలో కనీసం విద్యుత్ లైట్లు కూడా వెలగడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్ లైట్లు వెలిగేలా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధానం శ్రావణ మాసం కావడంతో భక్తులతో రద్దీగా మారింది. శ్రావణ మాసంలో ప్రధానమైన ముహూర్తాలైన గురు శుక్రవారాలలో కొండపైన నవ వధువులతో కలకల్లాడనుంది. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో వివాహాలు చేసుకునేందుకు ఎక్కువ మక్కువ చూపుతారు. అంతేకాకుండా శ్రావణ మాసం కావడంతో ఈ నెల 22 గురువారం 23 తేదీ శుక్రవారాల్లో ఈ మాసంలో అతిపెద్ద ముహూర్తాలు కావడంతో రత్నగిరి రద్దీగా మారనుంది. ఈ 2 రోజుల్లో 200 నుండి 250 పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉన్నాయని దేవస్థాన అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ 2 రోజుల్లో 200 నుండి 250 పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని పురోహితులు చెబుతున్నారు. అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధానం శ్రావణ మాసం కావడంతో భక్తులతో రద్దీగా మారింది. శ్రావణ మాసంలో ప్రధానమైన ముహూర్తాలైన గురు శుక్రవారాలలో కొండపైన నవ వధువులతో కలకల్లాడనుంది. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో వివాహాలు చేసుకునేందుకు ఎక్కువ మక్కువ చూపుతారు. అంతేకాకుండా శ్రావణ మాసం కావడంతో ఈ నెల 22 గురువారం 23 తేదీ శుక్రవారాల్లో ఈ మాసంలో అతిపెద్ద ముహూర్తాలు కావడంతో రత్నగిరి రద్దీగా మారనుంది. ఈ 2 రోజుల్లో 200 నుండి 250 పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉన్నాయని దేవస్థాన అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ 2 రోజుల్లో 200 నుండి 250 పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని పురోహితులు చెబుతున్నారు. అన్నవరం మహాపుణ్యక్షేత్రంలో ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో సంప్రదాయ సిద్ధంగా అనాది కాలంగా ఎన్నో పెళ్లిళ్ళు ప్రతి పెళ్లిళ్ళ సీజన్లోనూ జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రానికి వచ్చి
అనేక మంది జంటలు ఏకమవుతూ ఉంటారు. అలాగే వారి వారి స్వస్థలాల్లో కూడా వివాహాలు చేసుకుని ఆ పెళ్లి బట్టలతోటి ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వ్రతం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా పొందుతూ ఉంటారు. ఈ విధానం రాష్ట్రం నలుమూలల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా లెక్కకు మించి జంటలు ఈ కొండకు వస్తూ ఉండడం, ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉండడం ఇది పరిపాటిగానే ఉంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మాఘాది పంచకం అంటే మాఘమాసం మొదలు 5 నెలలు విశేషంగా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. అలాగే శ్రావణ మాసంలో కూడా ప్రతి సంవత్సరం కూడా విశేషంగా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. శాస్త్రంలో చెప్పబడినట్టుగా ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రంలో వివాహానికి చాలా ప్రశస్తమైనటువంటి చెప్పబడుతున్నాయి. అలాగే ఇప్పుడు రేపు రాబోయే 22, 23 తెల్లవారుజామున ముహూర్తాలు కూడా ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రములు కలిగి ఉన్నాయి. అందువల్ల ఒకటి మరియు ఈ శ్రావణ మాసానికి ఇవి చివరి ముహూర్తాలు కావడం వల్ల కూడా విశేషంగా లెక్కకు మించి అనేక ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తజనులందరూ కూడా ఇక్కడికి వచ్చి నూతన దంపతులు అలాగే ఒకటయ్యే జంట దంపతులు కూడా ఇక్కడ వివాహం చేసుకోవడం, వివాహమైన వారు కూడా ఆ పెళ్లి బట్టలతోటి ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించడం, సంపూర్ణంగా స్వామివారి యొక్క ఆశీస్సులను పొందుతూ ఉండడం ఇక్కడ అనేక సంవత్సరాలుగా సంప్రదాయ సిద్ధంగా చాలా భక్తుల యొక్క విశ్వాసంలో మొదటి భాగంగా ఉంది. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతము అనేటువంటి రమా సమేత సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనేటువంటిది ఈ క్షేత్రం మీదనే జరుగుతూ ఉంటుంది. ఆచార సిద్ధంగా మన తరతరాలుగా మన ఇళ్లలో కూడా ఏ శుభకార్యం చేసుకున్నప్పటికీ కూడా వెంటనే సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాము. అది ఆ వ్రతాన్ని ఆయన యొక్క సన్నిధిలోనే చేసుకోవడం చాలా విశేషమని భక్తులందరూ కూడా ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించడం, దర్శించడం, స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ ఉండడం భక్తులందరికీ కూడా ఎంతో కాలంగా అందరికీ కూడా ఇది ఒక అలవాట్లో ఉన్నటువంటి విశేషమే. అందువల్ల మనస వాచ కర్మణ స్వామివారిని దర్శించి ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించి ఎలాగైతే స్వామివారిని దర్శిస్తారో వారందరికీ కూడా సంపూర్ణముగా స్వామివారి యొక్క ఆశీర్వానుగ్రహాలు సంపూర్ణముగా కలుగుతాయని, అలాగే వారందరికీ కూడా సౌభాగ్య సిద్ధి, పుత్రపౌత్రాది సంపదల సిద్ధి కలుగుతుందని తెలియజేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మండపేట మండలంలో నేడు బంద్. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నేడు బంద్ నిర్వహిస్తున్నట్లు మాల మహానాడు సభ్యులు బురిగ ఆశీర్వాదం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు వెంటపల్లి జాన్ మార్క్ జై భీమ్ యూత్ వారు తెలిపారు. ఈ మేరకు అందరూ తమకు స్వచ్ఛందంగా సహకరించాలని, ఎస్సీ వర్గీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విప్పర్తి సింహాచలం, పోలమాల సత్యబాబు, సల్మాన్ ధనరాజు, కనికెళ్ల ప్రసాద్, మారే బుజ్జి, మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మండపేట మండలంలో నేడు బంద్. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నేడు బంద్ నిర్వహిస్తున్నట్లు మాల మహానాడు సభ్యులు బురిగ ఆశీర్వాదం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు వెంటపల్లి జాన్ మార్క్ జై భీమ్ యూత్ వారు తెలిపారు. ఈ మేరకు అందరూ తమకు స్వచ్ఛందంగా సహకరించాలని, ఎస్సీ వర్గీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విప్పర్తి సింహాచలం, పోలమాల సత్యబాబు, సల్మాన్ ధనరాజు, కనికెళ్ల ప్రసాద్, మారే బుజ్జి, మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ఉన్నంతకాలం రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎటువంటి డోకా ఉండదని మాజీ శాసన మండలి చైర్మన్ ఎంఎం షరీఫ్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని నడుకుదురు కుసుమ సత్య కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు
ఎటుకూరి నాగమణి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కో కన్వీనర్ కటకంశెట్టి బాబీలకు అభినందన సత్కార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల వైకాపా అరాచక పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని అన్నారు. మాజీ శాసన మండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రమించి పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తించి సముచిత స్థానం కల్పించడం తెలుగుదేశం పార్టీ ప్రధాన సాంప్రదాయం అన్నారు. దానికి కారణం మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు. వాళ్ళు ఇవాళ 2 నెలలు సెలవు కదా, వాళ్ళు పగలో రాత్రి 18 గంటలు కష్టపడి వాళ్ళు ఒక యుద్ధం తర్వాత విధ్వంసమైనటువంటి రణభూమి, ఇలాగా చేతగాత్రంతో రణభూమి కోర్టులు పెట్టి చేయలేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆ పరిస్థితి వస్తే దాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మీకు గుర్తుందో లేదో, ఈ కాకినాడ శాసనసభ్యులు మాట్లాడిన మాటలు మీ అందరికీ గుర్తున్నాయా? రగిలిపోతున్నారా? రగులుతున్నారా లేదా? కాకినాడ శాసనసభ్యులు మాట్లాడిన మాటలకి ఎందుకు కళ్యాణ్ గారు స్పందించట్లేదు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు స్పందించట్లేదని చెప్పి నన్ను రోజు అనేక మంది ఏంటంటే ఎలాగైందండి, ఏంటి చెప్పలేదు, ఏంటంటే ఏదో చేయాలి కదా, ఇది చేయకపోతే నన్ను ఎలా వదిలేసేయండి అని చెప్పి అడుగుతాను. అలాగే ఎక్కడికైనా ఏ విలేజ్ స్థాయిలో కూడా ఎక్కడికైనా ప్రతి చోట ఇలా అడుగుతున్నారు, ప్రతి చోట కూడా ఉండేటువంటి ఇక్కడ ఒక విషయం అందరూ అర్థం చేసుకోవాలి. వాళ్ళ సొంత ఫ్యామిలీ తిన్నా సరే వాళ్ళంత గుండె నిలబడితే ఎందుకు నిలబడ్డారు కదా సార్. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది అక్షసాధ్యం కాదు, డెవలప్మెంట్ కావాలి. విధ్వంసం తర్వాత దాని పునర్నిర్మాణం కావాలి. ఆ పునర్నిర్మాణం చేపట్టడంలో విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడంలో గట్ట చంద్రబాబు నాయుడు. నేషనల్ మీడియాలోని ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసి నేషనల్ మీడియాలో ఇక్కడ అల్లకొల్లాలంగా ఉంది అని దీన్ని అల్లరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ నేషనల్ మీడియాలో తీసుకెళ్ళి అల్లర్లు చూపించి డబ్బులు ఇచ్చి తన దగ్గర పెద్ద డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు ఇచ్చి నేషనల్ మీడియాలో చూపిస్తూ ఉన్నారు. ఏదో విధ్వంసం అయిపోతుంది, అర్జెంట్గా రాష్ట్రపతి పరిపాలన పెట్టాలట. దాని గురించి ఢిల్లీ వెళ్ళిపోయాడు. దానికి అసలు కారణం ఏంటి? ఎవరో పెట్టుబడులు ఇవ్వకూడదు, ఇక్కడ గొడవలు అవుతున్నాయి, ఎవరు గొడవలు అంతా అల్లగొల్లలు ఉన్నాయి, మీరు పెట్టుబడులు పెడితే రేపు ఇబ్బంది పడతారు అని చెప్పి విదేశీయులు రుణాలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నా పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు, దాని వెనకాల ఎంతమంది ఉన్నారనేది మీ అందరికీ తెలుసో. దానికి కారకమైనటువంటి అమరావతి బిల్లుని మరి ఆ రోజు శాసనమండలిలో ఎంతో ప్రజలు తీసుకొచ్చి వైసీపీ నాయకులు బెదిరించి మరి షరీఫ్ గారిని శాసనమండలి చైర్మన్గా ఉన్న షరీఫ్ గారిని బెదిరించి అమరావతి బిల్లుని రద్దు చేయడానికి చేస్తే మన అమరావతి ఆంధ్రులకి రాజధానిగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు మనకు బలం లేకపోయినా ఒక్కడు నిలబడి మరి మన అమరావతిని కాపాడి మన చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అంటే మరి క్రమశిక్షణ పార్టీ మేము దేనికి నమ్మని చెప్పి నిరూపించినటువంటి ఘనత మన నాయకుడు మా గురువు షరీఫ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు సమ్మాన గ్రహీత అయినటువంటి మరి 72,230 ఓట్ల మెజార్టీతో మరి కాకినాడ రోడ్లలో కథం తొక్కి తూర్పు
కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న గోశాలలో ఉన్న ఆవులకు జాతీయ పశు వ్యాధి నివారణ పథకంలో భాగంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సమక్షంలో అన్నవరం దేవస్థానం గోశాలలో ఉన్న ఆవులకు పశు వైద్య అధికారులచే వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దేవస్థానంలో ఉన్న సుమారు 100 ఆవులకు గాలికుంటు వ్యాధులు సోకకుండా ప్రతి 4 నెలల కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న గోశాలలో ఉన్న ఆవులకు జాతీయ పశు వ్యాధి నివారణ పథకంలో భాగంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సమక్షంలో అన్నవరం దేవస్థానం గోశాలలో ఉన్న ఆవులకు పశు వైద్య అధికారులచే వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దేవస్థానంలో ఉన్న సుమారు 100 ఆవులకు గాలికుంటు వ్యాధులు సోకకుండా ప్రతి 4 నెలల ఇది 100 ml మేడం 50 డోసెస్ 2 ml డిస్ప్లే చేయండి. అది అంతగానే అవుతుంది. శుభ సూచకంగా మన ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఇక్కడ గోశాలలో. ఏంటంటే గాలికుంటు వ్యాధి అని చెప్పేసి మనకి మొదటి నుంచి కూడా చాలా రోజుల నుంచి మనకి ఇబ్బందికరమైన వ్యాధి మనకు పెడుతుంది మన ఇండియా అంతా కూడా. దాంట్లో భాగంగా మనం అంతకు ముందే మనం 27 రౌండ్లు వ్యాక్సినేషన్ చేశాం. అయినప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ కూడా ఈ వ్యాధి సోకుతూనే ఉంది. ఇది మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మొదలెట్టినప్పుడు ఇది 4వ రౌండ్. ఇది అంటే టోటల్గా 31 రౌండ్లు 31వ రౌండ్ ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నాం. ఇది ఏంటంటే పశువుల్లో తెల్ల పశువులు కానివ్వండి, నల్ల పశువులు కానివ్వండి, అంటే గేదెలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, వీటన్నిటికి కూడా వ్యాధి ఎక్కువ జ్వరం రావటం 100%. అక్కడ వ్యాధి సోకిన యానిమల్స్ 100% పక్కన ఉన్న యానిమల్స్ అన్నిటికీ కూడా సోకుతుంది. అదేవిధంగా వ్యాధి వచ్చినప్పుడు కూడా మనకి ఒక 5% మోర్టాలిటీ కూడా ఉంటుంది, ఒక 5% యానిమల్స్ చనిపోవడం కూడా ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మనకి మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన రైతులు ఉత్పత్తి చేస్తున్న పాల ఉత్పత్తులు కానివ్వండి, మాంసం ఉత్పత్తి కానివ్వండి, ఎందుకంటే గొర్రెల్లో కూడా ఈ వ్యాధి వస్తుంది కాబట్టి దీనివల్ల ఈ వ్యాధి ఉండటం వల్ల మనకి మన కంట్రీకి ముఖ్యంగా భారతదేశానికి మనం సుమారుగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నాం. ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఒక ప్రణాళికను పెట్టుకొని దీని మీద చాలా ఖర్చు చేస్తూ ఇది 31వ రౌండ్లో ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాము. మన కాకినాడ జిల్లాలో సుమారుగా 3,15,000 డోసులు 15,000 డోసులు 15,800 డోసులు మనకి సరఫరా చేయడం జరిగింది. వేటికైతే చిన్న కావుస్కి మనం చేస్తాం, వాటికి బూస్టర్ డోస్ కూడా 38,000 వరకు మనం చేస్తాము. ఇవన్నీ కలిపితే 3,15,800 డోసులు మనకి సరఫరా చేయడం జరిగింది. దీనికి మనం ఒక క్లస్టర్ మోడ్లో ఒక విలేజ్లో మొత్తం మా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కానివ్వండి, మా డాక్టర్స్ కానివ్వండి, అలాగే మా ఏడీస్ కానివ్వండి, మా డీడీస్ కానివ్వండి, జేడీతో సహా అందరూ కూడా ఒక క్యాంపెయిన్ మోడ్లో మనం ఒక ఉత్సవంలా ఈ కార్యక్రమాన్ని చేపట్టి 4 రోజుల్లోనే మేము ఇచ్చాము, కానీ 20 రోజుల్లోనే కంప్లీట్ చేయడానికి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.